వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోవడం ఖాయం. తెలుగుదేశం జనసేన గెలవడం కూడా ఖాయం. అలాంటి మంచికి శుభ సూచకంగా ఈ సభ కనిపిస్తా ఉంది. ఇక్కడే కాదు, కదిలిరా అని పిలిపిస్తే ప్రాంతం ఏదైనా, సెంటర్ ఏదైనా అదే జోరు, అదే స్పీడు, ఎక్కడా తేడా లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ స్పందన చూస్తే నాకు అనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్ పైన తిరుగుబాటు ప్రారంభమైంది. ఇది ఉధృతంగా ముందుకు పోతుంది. తొందరలోనే తుఫానుగా మారిపోతుంది. ఆ తుఫాన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఎన్నికలు ఇంకా కొంచెం వాయిస్ పెంచాలి. ఈ ఎన్నికలు తెలుగుదేశం జనసేనకి కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసరం. ఈ ఎన్నికలు పార్టీలకు అధికారానికి సంబంధించి కాదు, తెలుగు జాతి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. అందుకే ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి, ప్రజలు గెలవాలి, మీ బిడ్డల భవిష్యత్తు గెలవాలి. మీ బిడ్డల కోసం ఏ ఆడబిడ్డలైతే కష్టపడుతున్నారో వాళ్ళ సాక్షిగా మీరు ఆలోచించమని మా ఆడబిడ్డలందరికీ పిలిపిస్తున్నా. సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదు ఈ రాష్ట్రానికి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూడా రాష్ట్రంలో చూస్తే ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నాను, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను, కానీ ఇలాంటి సైకోని నా జీవితంలో చూడలేదు. ఈ సైకో పోతే తప్ప ఈ రాష్ట్రానికి మోక్షం లేదని మరొకసారి పిలిపిస్తున్నా. నిన్న కూడా మాట్లాడాడు, బటన్ నొక్కుతున్నానని గొప్పలు చెబుతున్నాడు. 124 సార్లు బటన్ నొక్కాడట. బటన్ నొక్కుడు కాదు, నీ బొక్కుడు సంగతి ఏంటని అడుగుతున్నా. ఈరోజు మీరు చూడండి, నిజం చెప్పాలంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, బటన్ నొక్కుడు మాటున ఎంత బొక్కాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రజల భారం మీ మీద ఎంత భారం వేశాడో ఒక్కసారి ఆలోచించుకోండి. 10 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలు దోచిన దొంగ, గజ దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, నువ్వు బటన్ నొక్కడం వల్లనే 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క కుటుంబం నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 64,000 కోట్ల రూపాయలు భారం వేశాడు. అదే తెలుగుదేశం హయాంలో 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఇంకొక పక్కన 3 సార్లు నువ్వు బటన్ నొక్కిన దాని వల్ల ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన నీ బటన్ పుణ్యమే చెత్త పన్ను వచ్చింది, ఆస్తి పన్ను వచ్చింది, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఏమమ్మా, ఏ ఆడబిడ్డైనా సరే నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దిక్కుమాలిన ఈ ప్రభుత్వం వల్ల, దిక్కుమాలిన ఈ బటన్ నొక్కడం వల్ల మీ జీవితాల్లో ఎన్నో కష్టాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్కొక్క కుటుంబం పైన 8 లక్షల రూపాయల అదనంగా భారం పడింది. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, కరెంటు ఛార్జీలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ప్రత్యేక పరోక్ష పన్నుల వల్ల 8 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి భారం పడింది. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. ఇంకో పక్క నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని,
జాబ్ క్యాలెండర్కి ఎందుకు బటన్ నొక్కలేదు జగన్ అని అడుగుతున్నా. చెప్పావా లేదా అని అడుగుతున్నా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడా లేదా? 5 ఏళ్ళు అయిందా లేదా? ఒక్కసారి బటన్ నొక్కాడా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. మళ్ళీ అడుగుతున్నా, జాబు రావాలంటే ఇది ఒట్టొట్టి బటన్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. యువతను ఒకటే కోరుతున్నా, ముందుకు రండి తమ్ముళ్ళు, నేను అండగా ఉంటా. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా. నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, మద్య నిషేధానికి ఎందుకు బటన్ నొక్కలే జగన్? సమాధానం చెప్పు. చెప్పావా లేదా? ఆ రోజు ఓటు అడగనని చెప్పాడా లేదమ్మా మీకందరికీ? ఇప్పుడు వచ్చి మళ్ళా నంగనాచిగా ఓటు అడుగుతున్నాడు. వేస్తారా అని మా ఆడబిడ్డలను అడుగుతున్నా. నేను అడుగుతున్నా, సిపిఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదు? సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఎంత మాట్లాడాడంటే అందరి నెత్తిన చేయబెట్టి బుగ్గలు నిమిరి ఆ రోజు చెప్పింది అది ఎంత పని? వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. ఎన్ని వారాలైంది? కడపటికి చివరి వారం వస్తుంది, తొందరనే పోయే వారం ఇంటికి పోతాడు. అలాంటి నువ్వు ఏం చేశావని అడుగుతున్నా. గుంటల పడిన బాగు కోసం ఒక్కసారైనా బటన్ నొక్కాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ రోడ్డు మీద వచ్చారు, ఎక్కడ చూసినా గుంతలే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్లు బాగాలేవంటే చేలిచే పైకి చూపించండి. గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. రైతుల ఆత్మహత్యల నివారణ కోసం ఒక్కసారి బటన్ నొక్కలేదే? ఎంతమంది చనిపోయారు? రోజుకు 4-5 మంది చనిపోతున్నారు. బలవంతపు మరణాలు చేసుకుంటున్నారు. రైతు బతుకు చితికిపోయింది. అలాంటి రైతుల కోసం ఎప్పుడు బటన్ నొక్కే పరిస్థితిలో లేడు. డిఎస్సి కోసం బటన్ నొక్కాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నొక్కతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడుతున్న మెగా డిఎస్సి అంట. ఎవడికి చెప్తాం? మళ్ళా ఉద్యోగం రావాలంటే తెలుగుదేశం రావాలి, జనసేన రావాలి, అప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి. కానీ బటన్లు కొన్నాట్లో నొక్కాడు. మైనింగ్ బటన్ నొక్కాడు. భూగర్భ సంపద మొత్తం దోచేశాడు. మామూలు దోపిడీ కాదు, ఇష్టానుసారంగా దోచాడు. ఇసుక బటన్ నొక్కాడు. సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్ కి 100 కోట్ల రూపాయలు డబ్బులు పోయే పరిస్థితి వచ్చింది. మద్యం బటన్ నొక్కాడు. అక్రమ ధనార్జన, సొంత బ్రాండ్లు ఎక్కడికక్కడ దోచేస్తున్నాడు. ఇప్పటికీ 30 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. 30,000 మంది చనిపోయారు, చనిపోతూనే ఉన్నారు. ఈ సిగ్గుపాలన ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నీ బటన్ డ్రామాలు అందరికీ తెలిసిపోయినాయి. తెలిసాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ అర్థమైపోయింది. రేపు ప్రజలంతా ఒకటే బటన్ నొక్కుతారు ఎలక్షన్లో. ఆ బటన్ తో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోతారు తమ్ముళ్ళు? ఆ పార్టీ ఎక్కడికి పోతుంది తమ్ముళ్ళు? అది చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కసారి మీరు ఆలోచించండి. జగన్ ధనదాహంతో ఉత్తరాంధ్ర మొత్తం ఊడ్చేశాడు. కొండలన్నీ ఆనకొండల్లాగా మింగేశారు. ప్రశాంతమైన ఈ ఉత్తర ఆంధ్ర, నేను ఎప్పుడూ చెప్పేవాడిని, నేను నచ్చిన ప్రాంతం ఉత్తరాంధ్ర. నీతి నిజాయితీ ఉండే ప్రజానీకం ఈ ఉత్తరాంధ్రలో ఉన్నారంటే అది గర్వకారణం. ఇప్పుడే కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈ డివిజన్లో ఈస్టర్న్ డివిజన్ మాకు ఉండేది. ఆ రోజు ఎక్కడ కూడా ఒక్క పైసా అవినీతి లేకుండా
డబ్బులు కట్టిన ప్రజానీకం ఉత్తరాంధ్ర ప్రజానీకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ప్రదేశంలో హింస, కబ్జాలు, అశాంతి. రిషికొండ, మీరు విశాఖపట్నం వెళ్తా ఉంటారు. రిషికొండను మీరు చూస్తే ఆనకొండలాగా మింగేశారు. 500 కోట్ల రూపాయలు ప్యాలెస్ కట్టాడు. ఏమమ్మా మీ ఇల్లు బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీ ఇంటికి ₹1,00,000 ఇస్తున్నాడని అడుగుతున్నా. కేంద్రం ఇచ్చే 1,50,000. అదే మరి నరేగాలో 30,000 అదే ఇస్తున్నాడు తప్ప ఈయన ₹1 ఇవ్వడంలా. ఈయన ప్యాలెస్ కు మాత్రం 500 కోట్ల రూపాయలు తగలేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే అడుగుతున్నా, ఈ ఉత్తరాంధ్రకి 1 పైసా ఖర్చు పెట్టాడా? రోడ్లు వేసాడా? ప్రాజెక్టులు కట్టాడా? అభివృద్ధి జరిగిందా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? కానీ ఆయన సాక్షి పేపర్కు మాత్రం 1000 కోట్లు. అదే మారిగా సలహాదారులు 100 మందిని పెట్టాడు. 700 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చాడు. ఒక్క సజ్జల సాక్షి జీతగాడికే 150 కోట్లు ఇచ్చిన మహానుభావుడు. ఏమైనా సలహాలు ఇచ్చారా? వాళ్ళు ఇచ్చిన సలహాలు మీ జీవితాల్లో ఉపయోగపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. సలహాలు లేదు. ప్రజాధనాన్ని దోచిపెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క ఉత్తరాంధ్రలో 5 సంవత్సరాలు ఖర్చు పెట్టకుండా 3 ఐటమ్స్. సాక్షికి ఇచ్చింది 1000 కోట్లు, సలహాదారులకు ఇచ్చింది 700 కోట్లు, ఈయన ప్యాలెస్ కట్టుకున్నది 500 కోట్లు. అన్ని కలిపితే 2,200 కోట్ల రూపాయలు. అయితే ఆ 2,200 కోట్ల రూపాయలు కూడా ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ఖర్చు పెట్టలేదు 5 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి. ఈయన మా ఈ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్నాడు. ఈ విశాఖపట్నం పెట్టుబడులకైతే ఒక స్వర్గధామం. నేడు వైసీపీ పాలనలో కబ్జాలకు కేంద్రంగా మారిపోయింది. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయలు దోచేశారు. అందుకే అడుగుతున్నా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అక్కడ మిలీనియం టవర్స్ కట్టా, హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టాం మేము. అదే మరి ఇక్కడ మిలీనియం టవర్స్ కట్టి ఐటీ ప్రోత్సహించి ఇక్కడుండే పిల్లలు హైదరాబాద్కో బెంగళూరుకో అమెరికాకు పోయే పని లేకుండా విశాఖపట్నంలో పనిచేయాలని నేను ఆ రోజు ప్రయత్నం చేశాను. నేను అడుగుతున్నా, ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాం. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లూలు గ్రూప్ని, హెచ్ఎస్బిసిని, అదాని డేటా సెంటర్, ఇలాంటి కంపెనీలు తీసుకొస్తే అవన్నీ తరిమేశాడు. ఎంత కక్కుర్తిగాడంటే, లూలు గ్రూప్ కానీ అక్కడ షాపింగ్ మాల్ కట్టుంటే ఒక టూరిజం కేంద్రంగా విశాఖపట్నం అభివృద్ధి అయ్యేది. దాన్ని తరిమేసి రియల్ ఎస్టేట్కు అమ్ముకుని డబ్బులు దోచుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళు యూపీలో కట్టారు, హైదరాబాద్లో కట్టారు, దేశం అంతా కట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కార్తీక వనం, ఎన్సీసీ భూములు, ప్రేమ సమాజం అన్ని మింగేసే పరిస్థితికి వచ్చాడు. బే పార్క్ కానీ, దస్బల్లా భూములు కానీ, హైగ్రేవ్ భూములు కానీ మొత్తం కొల్లగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇంకో పక్క చూస్తే విశాఖ మెట్రో ఎప్పుడో ప్రారంభించాం. అదే తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే విశాఖపట్నం మెట్రో వచ్చేది, అది పోయింది. విశాఖపట్నం భోగాపురంలో ఎయిర్పోర్టుకు నాంది పలికాం. మనం ఉంటే ఎప్పుడో ప్రారంభమయ్యేది, అది కూడా పోయింది. ఇంకో పక్క విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలని అందరూ పోరాడుతున్నారు. అలాంటి రైల్వే జోన్కి 53 ఎకరాలు భూమి ఇవ్వని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క 53 ఎకరాలు భూమి ఇచ్చుంటే విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చుంటే కొన్ని వందల మందికి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటివి, అది కూడా రాకుండా చేశాడు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడారు.
ప్రాణాలు త్యాగాలు చేశారు. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తారంటే ఒక్క మాట మాట్లాడా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఒక పార్టీ నాని మిమ్మల్ని అడుగుతున్నా. వాజ్పేయి గారి హయాంలో ఆ రోజు ఈ ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తామంటే కాదు, ఇది మా హక్కుని పోరాడి డబ్బులు ఇప్పించి ఫ్యాక్టరీని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర పైన ప్రేమ లేదు. ఈ ప్రాంతాన్ని దోచుకోవడం జగన్కు ఒక బంగారు గనిగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధాని, ఒక నాలెడ్జ్ ఎకానమీ హబ్గా తయారు చేయాలనుకున్నాం. ఈరోజు విశాఖపట్నాన్ని ఇండస్ట్రీ పరిశ్రమలు తరివేసి ఒక గంజాయి క్యాపిటల్గా, క్రైమ్ క్యాపిటల్గా తయారు చేశాడు. నా బాధ, నా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి. మీ పిల్లలు ఎవరైనా సరే గంజాయికి అలవాటు పడితే ఇంకా వాళ్ళు మన చేతుల్లో ఉండరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. గంజాయి అనేది చాలా ప్రమాదం. ఇది ఒక అలవాటుగా ఒక్కసారి మారితే ఆ పిల్లవాళ్ళ జీవితం అక్కడికి అయిపోతుంది. అలాంటి గంజాయి విషయంలో ఈ ప్రభుత్వం ఒక్క రోజైనా ఎక్కడైనా మాట్లాడారా, సమీక్షలు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాజం పట్ల బాధ్యత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే ఏపీ పోలీసులే గంజాయి అమ్ముతూ హైదరాబాద్ లో పట్టుబడ్డారు. సిగ్గనిపించలేదా తమ్ముళ్ళో మీ అందరికీ? ఇక్కడుండే పోలీసులు కూడా కోరుతున్నా, మీ తప్పు కాదు పాపం, మీ దగ్గర లేనిపోని తప్పులు చేపించే సైకో తప్పిది. ఇంకో పక్క నిన్నే చూశారు ఎంపీ, ఆయనకు కూడా సిగ్గు లేదు. ఎంపీ కుటుంబ సభ్యుల్నే కిడ్నాప్ చేశారు. వాళ్ళు ఎక్కడో కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారంటే ఆయన ఒక ఎంపీ, ఈ సైకో ఒక ముఖ్యమంత్రి. ఏమనాలి? నిన్ననే విశాఖపట్నంలో రూరల్ తహసీల్దార్ రమణయ్య నిన్ననే ఇంట్లో చొరబడి దారుణంగా చంపేశారు. నేను అడుగుతున్న, హత్య చేసి దర్జాగా విమానాశ్రయానికి వెళ్ళి వైజాగ్ విమానాశ్రయంలోనే వేరే ప్రాంతాలకు పోయారంటే అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఇంటికి వచ్చి మీ మీద దౌర్జన్యం చేస్తే రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు రోడ్డు మీద పోతూ ఇంటికి సేఫ్గా తిరిగి వస్తారా అని మా ఆడబిడ్డలను అడుగుతున్నా. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు విశాఖపట్నంలో ఎన్ని వచ్చాయంటే భూ వివాదాలు పెరిగాయి, క్రైమ్ పెరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత బాధేస్తుంది, ఆవేదన వేస్తుంది. పులివెందల రౌడీలు విశాఖపట్నాన్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. ముఖ్యమంత్రి బంధువు అనిల్ రెడ్డి విశాఖపట్నంలో ఇష్టానుసారంగా కబ్జాలు చేస్తున్నారు. వీళ్ళ ఎంపీలు కూడా ఎక్కడికక్కడ దోచుకునే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఒక మాట, ఈరోజు విశాఖపట్నం అందరూ అంటున్నారు, ఉత్తరాంధ్ర ప్రజానీకం అంటున్నారు, జగన్ రెడ్డి నువ్వు మాకొద్దు, నువ్వు మా ప్రాంతానికి రావద్దంటున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మనం అందరం ఒప్పుకున్నాం, అమరావతి మన రాజధాని, విశాఖపట్నం మన ఆర్థిక రాజధాని అని ఒప్పుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మూడు ముక్కలాట, మూడు రాజధానులాట, అసలు రాజధాని లేకుండా చేసి 5 సంవత్సరాలు ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చాడు. ఈయన వస్తున్నాడంటే అందరూ భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రిని నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు ఒకసారి చూస్తే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా,
3 ప్రాంతాల ప్రజలు ఆలోచించాలి. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్కు ఎన్ని రెక్కలు ఉన్నాయి తమ్ముళ్ళు? ఎన్ని రెక్కలు? 3 రెక్కలున్నాయి. ఉత్తరాంధ్ర మీకు విజ్ఞప్తి చేస్తున్నా, విధ్వంసం చేసి వైసీపీ రెక్కని చిత్తుగా ముక్కలు చేస్తామని గట్టిగా చెప్పండి. బాదుడనే రెక్కని పీకేయడానికి కోస్తా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. హింస దోపిడీ రెక్కని తుక్కు చేయడానికి సీమ ప్రజానికం సిద్ధంగా ఉన్నారు. మొండు ఫ్యాన్ జగన్ చేతికిచ్చి 5 ఏళ్లు పాలనకి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చి శాశ్వతంగా ఆ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతామని అందరం కూడా శపథం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. నిన్న మొన్న చూస్తున్నా, సామాజిక న్యాయం కోసమే పుట్టాడంట జగన్. ఇంకో పక్క మీరు చూస్తే ఈ సామాజిక న్యాయానికి ప్రతినిధులు ఎవరంటే విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, పెద్దిరెడ్డి. ఈ 4 వీళ్ళ పత్తనం కింద ఈ బడుగు బలహీన వర్గాలు బలైపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, ఉత్తరాంధ్రలో ఇక్కడ నాయకులు లేరా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళ పెత్తనం ఏంటని అడుగుతున్నా. నేనున్నప్పుడు చేసింది ఇక్కడుండే ప్రజానీకం వాళ్లే పెత్తనం చేశారు. ఇక్కడుండే అయ్యన్న పాత్రుడు గారు లేకపోతే సత్యనారాయణ మూర్తి వీళ్ళు పెత్తనం చేశారు తప్ప బయట వాళ్ళు కాదు. మళ్ళీ మీకే పెత్తనం ఇస్తాం. ఉత్తరాంధ్ర ప్రజలు సమర్థులని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.